మనం చూస్తున్నాం రాజ్యసభ స్థానాలు ఇప్పుడు ఖాళీ అవ్వడం జరిగింది. అయితే ఈ రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ అయినాయో వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఒక ప్రపోజల్ వచ్చినట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తున్నట్టుగా వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. మరో పక్క నుండి ముద్రగడ పద్మనాభం గారిని కూడా గవర్నర్ చేసే యోచనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా సమాచారం. ఎలా చూడాలి? ఇప్పుడు ఇటీవల కాలంలోనే మనం చూసాం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం, మరో పక్క నుండి ఇప్పుడు రాజ్యసభ ఆఫర్ చేయడం. రాబోయే రోజుల్లో బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీ ఈ యొక్క కలయికకి సంకేతం అనుకోవాలా, లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని గ్రిప్లో పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడ అనుకోవాలా? మనం చూసాం అధ్యక్షులు కూడా మొన్నటిదాకా, ఇప్పుడు పురంధేశ్వరి గారు వచ్చారు కానీ మొన్నటిదాకా కాపులే. సో కాపుల్ని టార్గెటెడ్గా బీజేపీ ఈరోజు మూవ్ చేస్తుందని మనం భావించాలా? ఏంటి రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ వార్తల్లో నిజాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం? మరో 70 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా పొత్తుల్లో క్లారిటీ రాలేదు. తెలుగుదేశం జనసేన పొత్తుంది, జనసేన బీజేపీ పొత్తుంది. బీజేపీ ఈ రెండింటి మధ్యలో వచ్చేసి 3 పార్టీల పొత్తు ఉంటుందా ఉండదా అనే అస్పష్టత ప్రజల్లో ఉంది. దీని మీద క్లారిటీ రాకపోగా వెంటనే ఇప్పుడు ఏమొచ్చి పడ్డాయి? రాజ్యసభ ఎన్నికలు వచ్చి పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కింద మీద పడుతున్నాడు. సరే, అది వేరే విషయం. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం చిరంజీవికి ఇస్తుంది అనే ఒకటి వచ్చింది. ముద్రగడ గారికి గవర్నర్ అనేది అంటున్నారు. ఇది వాస్తవమా, దీనిలో వదంత్య అనేది చూసినట్లయితే, ఇది కనుక వాస్తవం అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు ఊనుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాగా వేయాలి అనేది వాళ్ళకి ఇప్పటిది కాదు. గత 10-15 ఏళ్ళుగా వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. 7 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరాలి. అందులో తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి సౌత్లో. ఇప్పుడు తెలంగాణలో కొంత వాళ్ళు వేళ్ళు ఊనుకున్నారు. నెక్స్ట్ రాబోయే కాలంలో బీఆర్ఎస్ని కూడా మింగేసి అక్కడ ప్రతిపక్ష స్థానం వచ్చేసేసి కాంగ్రెస్ని ఢీకొనాలనేది వాళ్ళ ఆలోచన. ఎక్కడ? తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలుగుదేశంతో పొత్తు, వేరే వాళ్ళతో పొత్తు, వీటన్నిటి వల్ల బీజేపీ బలపట్టలేదు. ఇక్కడ ప్రధాన ఇండివిజువల్గా వెళ్ళినా బలపడదుగా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇవాళ ప్రధాన దోషిగా ఉన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రధాన దోషిగా ఉంది. విభజన వల్ల జరిగిన అన్యాయం వాళ్ళు దోషయ్యారు, విభజించిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వీళ్ళు దోషయ్యారు. ఏది ఇప్పుడు ఇవాళ బీజేపీ దోషిగా మారినప్పుడు బీజేపీని క్షమించడానికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. బీజేపీతో ఎవరు అలయన్స్ పెట్టుకున్నా బీజేపీ ఒక గుదిబండ అయ్యే అవకాశం ఆ పార్టీలకు ఉందని కూడా మనం ప్రజల్లో చూస్తున్నాం. దీనికే తెలుగుదేశం జనసేన కూడా బీజేపీ సహకారం ప్రీ అలయన్స్ కన్నా కూడా పోస్ట్ అలయన్స్ వాళ్ళు ఆశిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఈ జిత్తులు ఎలా ఉన్నాయి, ఎత్తులు ఎలా ఉన్నాయంటే మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళ లాభం లేకుండా ఏ పని చెయ్యరు. ఏంటి? చిరంజీవి గొప్ప కళాకారుడు, మెగాస్టార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆయన స్టైల్ అంటూ ఒకటి తెచ్చుకున్నాడు. ప్రజల్లో ఇవాళ అతను చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వటం ప్రతి తెలుగువాడు ప్రశంసించారు, గర్వించారు. దానిలో ఎవరికి ఇది లేదు. ఇప్పుడు రాజ్యసభ ఇస్తున్నది కూడా సినీ నటుడిగా, ఏది కళాకారుడిగా గుర్తించి మరి మొత్తానికి ఇస్తారా, లేదు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికకి వెళ్తారా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడు చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. చింతామోహన్ ఇప్పటికి కూడా పిలుస్తాడు, ఏమని, మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ నువ్వే రమ్మని. కాంగ్రెస్ మాజీ ఎంపీ తిరుపతి. ఇప్పుడు అసలు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు ఏ పార్టీకి ఈ పార్టీకి, అసలు తమ్ముడు పార్టీకి కూడా రేపు ఆయన ప్రచారానికి వెళ్తాడా అనేది డౌటే. జనసేన మిత్రపక్షం బీజేపీకి పవన్ కళ్యాణ్ సిఫారసు మేరకు పవన్ కళ్యాణ్ యొక్క మరి ఇచ్చినటువంటి మద్దతుకు కృతజ్ఞతగా చిరంజీవికి రాజ్యసభ ఇచ్చారా, ఇస్తారా? ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ మనకు సందేహాలు. లేదు, ముద్రగడ గారికి గనక గవర్నర్ గిరి ఇస్తే, ముద్రగడ పద్మనాభం గారు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏంటి, లోక్సభ సభ్యుడు, అసెంబ్లీ మంత్రిగా పనిచేశారు. కాపు ఉద్యమం ఎప్పుడైతే ఆయన ఎత్తుకున్నాడో
ఆయన రాజకీయంగా అసలు ఆయన ఏ పదవి చేయలేకపోయాడు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన పరిమితం అవటం వల్ల కాపులకు జరిగిన మేలు కన్నా ముద్రగడకు రాజకీయంగా నష్టం ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ముద్రగడ గనక ఒక రాజకీయ పోస్టు ఏది గవర్నర్గిరి కనుక ఇచ్చినట్లయితే అది ఆయనకి గౌరవమే, కాపు సామాజిక వర్గానికి కూడా అది గౌరవం. ఏంటి దీని ఎత్తుగడల వెనక బీజేపీ ఏం కోరుకుంటోంది? అయితే మరి ఇప్పుడు ఆయనకి అది ఆఫర్ చేయడం ద్వారా, అంటే ఇప్పుడు మనం ఇటీవల కాలంలో చూసాం, మేము మీకు లోక్సభ స్థానాన్ని మీ కొడుక్కి ఈ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని నేను ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేసినట్టుగా ముద్రగడ్డ పద్మనాభం గారికి వచ్చిన వార్త. అయితే ముద్రగడ్డ పద్మనాభం గారు జనసేనలోకి వెళ్తారని కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆయన ఏదైనా స్థానికంగా ఎమ్మెల్యే అయితే ఆయనకి బలం చేకూరుస్తుంది, అదొక హోదాలా ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ అయితే ఏదో రాష్ట్రానికి వెళ్తాడో, ఆయన ఏ అయితే ఐడియాలజీలు ఇప్పుడు దాకా ఫైట్ చేసాడో, ఇప్పుడు కాపుల సామాజిక వర్గం కోసం అనివ్వండి, కాపులు వెనకబడుతున్నారని రిజర్వేషన్ల కోసం అనివ్వండి, సో ఇలా ఏదైతే చేశాడో మరి ఆ యొక్క టార్గెట్ మరి మిస్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదనేది నా ఫీలింగ్. మీరేమంటారు మరి? అంటే గవర్నర్ గిరి అంటే అది గొప్ప గౌరవమే. ఏది ముద్రగడ పద్మనాభం గారికి ఇంకా అంతకన్నా అత్యున్నత పురస్కారం ఇంకోటి ఉండదు. ఆయన ఇంకా గవర్నర్గా అయ్యాడంటే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ కదా. ఏంటది? రాష్ట్రాధినేత, ప్రతి సంతకం జీవో ఆయన పేరు మీద ఇవ్వాల్సిందే కంపల్సరీగా. కాకపోతే ఈ ఉద్యమం అంటావా, రిజర్వేషన్లు అంటావా, వీళ్ళ యొక్క బెనిఫిట్స్ అంటావా, ఆయన కేంద్రంతో ఆ సాన్నిహిత్యంతో వాటిని ఆ జీవోలు వాటిని తీసుకునే అవకాశం ఉంది. తను అనుకున్న లక్ష్యం తద్వారా కూడా నెరవేర్చుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు కుటుంబ రాజకీయ భవిష్యత్తు, వారసుడుగా కొడుకుని తీసుకురావాలన్న సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకం. ఇదంతా కూడా ఏంటంటే ఇంకా కాక్ అండ్ బుల్ స్టోరీసే. ఏంటి ఇవన్నీ కూడా వదంతులు. ఇలా చేస్తే బీజేపీ ఎంత బలపడుతుందనేది వాళ్ళు సర్వేల్లోనో ఏదో చేసుకుంటున్నట్టున్నారు. ఏదైనా ఇవాళ కాపు సెక్షన్ని బీజేపీ కనుక ఓట్ చేసుకుంటే మరి జనసేన మిత్రపక్షంగా ఉండి కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయటమా, తద్వారా తెలుగుదేశం జనసేన పొత్తుని బలహీనపరచడమా? బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? రేపెటు ఒంటరి పోరుకు వెళ్తున్నారంటున్నారు. 175 స్థానాల్లో పోటీ చేయబోతుందంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కాపులను కూడా ఓన్ చేసుకుంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల మీరు తెలుగుదేశం జనసేనకు నష్టం చేయాలనా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి రహస్య స్నేహితుడని వాళ్ళ చెల్లె చెప్తోంది కదా. ఏంటి మోడీ కేడీ అంది, తర్వాత ఇక్కడ ఒక కేడీ అంది, ఢిల్లీలో కేడీ మోడీ అయితే తాడేపల్లిలో కేడీ జగన్మోహన్ రెడ్డిని మొత్తం కేడీలు అని చెప్పి దుమ్మెత్తిపోస్తారు. జగన్ గారు కూడా కాంగ్రెస్ డెట్టి పార్టీ, బీజేపీ సిద్ధాంతాలను గౌరవిస్తున్నాను, సమర్థిస్తున్నాను ఏదో అన్నాడుగా. స్పష్టంగా చెప్పాడు. అంటే రేపు వెళ్ళబోయే దీంట్లో కూడా ఆయన బీజేపీ మద్దతుదారుడే. ఇదేది రహస్య స్నేహితుడు కాదు, చీకటి స్నేహం కాదు, బాహాటమే అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవటమే బీజేపీ లక్ష్యంగా తీసుకుంటుందా? మోడీ తద్వారా ఎప్పటికైనా మరి తెలుగుదేశం జనసేన తనకి అవరోధం అనుకుంటారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో బీజేపీ చెడు కూడా ఆడుతోంది. ఇది వాస్తవం.